పోవాలి. అది ఇక్కడ వీళ్ళ ఉద్దేశం. జగన్ లోనే ఒక అసహజత్వం తేవాలి. రెండవది, పక్కన వెళ్ళడానికి నాయకులు భయపడాలి. ఇక్కడ ఏమైపోతుందంటే ఈ తొక్కిసలాట్లో నాయకులు చచ్చిపోతారు తెలుసా, పోతారు మామూలుగా ఉన్నదాడు. జగన్ కంటే కూడా వాళ్ళకి నరకం ఎక్కువ. జగన్ వెనకాల కవచంలో నుంచోవాలి. అటోడు తోసేస్తాడు, ఇటోడు తోసేస్తాడు, తొక్కేస్తుంటారు, ఊపిరి ఆడవాళ్ళకి. ఆ లేడీస్ నాయకులు అయితే చచ్చిపోతారు పాపం. వాళ్ళకి ఇక వేరే వాళ్ళు చెప్పుకోలేని విధంగా ఏడిపిస్తారు వాళ్ళని. జగన్ చూడడం ఏముండదు అది. అందుకని దానికి చెక్ పెట్టే ఉద్దేశం అన్నమాట. కానీ ఒకటి సార్, ఇప్పుడు జగన్ దగ్గర ఈ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లేదట, అదే తీసుకెళ్లిపోయారట. ఈ Z+ కేటగిరీ సెక్యూరిటీ లేదని కూడా వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఆయన బయటికి రావాలంటే భయపడాలా? ఆయన పర్యటన ఆయన వాయిదా వేసుకోవాలా, లేదు వెళ్ళిపోవచ్చు? ఏం చేస్తాడనేది ఏం చేస్తాడు, లెట్ us వెయిట్ అండ్ సీ. అంటే ఆయన అయితే ఇవి లేవు అని నెల్లూరు వెళ్ళాడు అనుకోండి, ఇవన్నీ పట్టించుకోకుండా పోతున్నట్టు. నెల్లూరు వెళ్ళలేదనుకోండి, భయపడుతున్నట్టు. అదే చూడాలి. రైట్. మరొక అంశం, గంజాయి డ్రగ్స్, దీని మీద ఉక్కుపాదం మోపుతానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక యుద్ధం మొదలు పెడతానంటున్నారు. అలాగే ఆయన చెప్పింది ఏంటి, మొత్తం జీరో అయిపోయింది. ఒకప్పుడు జగన్ హయాంలో ఎలా ఉండేవి కేసులు, ఇప్పుడు చూస్తే ఎక్కడ అసలు గంజాయినే పండించట్లేదట, మొత్తం జీరో అయిపోయిందంట. ఈ డ్రోన్ లో అది మొత్తం సెట్ చేసి చూసారట, ఎక్కడా లేదు అనేది ఆయన చెప్తున్న వెర్షన్. ఈ గంజాయి ఈ డ్రగ్స్ విషయంలో వైసీపీనో లేదంటే వైసీపీ నాయకులకు సంబంధించో భవిష్యత్తులో కేసులు పెట్టే ఆలోచన ఏమన్నా ఉందా, జరుగుతుందా ఆ దిశగానే అందుకే ఈ వ్యాఖ్యలు చేశారా?